ఓం నమ శివాయ శ్రీమాత్రి నమ. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోనూ గురువుగారు మాకు ఏదో ప్రయోగాలు జరిగాయి, మా మీద మా కుటుంబం చాలా ఇబ్బంది పడుతుంది, ఆర్థికంగా మానసికంగా శారీరకంగా అనారోగ్యపరంగా అబ్బో చెప్పుకోలేకపోతున్నాం గురువుగారు, ఏది చేసినా కలిసి రావడం లేదు, మాకు ఏదో ప్రయోగం జరిగిపోయింది, మమ్మల్ని ఎవరో ఇబ్బంది పెడుతున్నారు అని చాలామంది మెయిల్స్లో కామెంట్స్లో అడగడం జరిగింది. కానీ వాస్తవం ఏంటంటే మనం ప్రతిదాన్ని కూడా ప్రయోగాలంటే చేతబడి, చిల్లంగి, బ్లాక్ మ్యాజిక్, దుష్టశక్తుల ప్రయోగం ఇలా అనుకుంటూ ఉంటాం. కానీ దానిలో 99% అవి కాదు. దాంట్లో జరిగేది ఏంటంటే కనుదిష్టి, నరఘోష, జనఘోష ఇలాంటి వాటి వల్ల ఎక్కువ సమస్యలు వస్తాయి. అలాగే మన జాతకంలో ఏదైతే రాహువు, కేతువు, శని ప్రభావం వల్ల మనం కొన్ని సందర్భాల్లో ఏ పని చేసినా కలిసి రాదు. అలాగే ప్రతి వాళ్ళతో గొడవ పెట్టుకుంటూ ఉంటాం. కొంతమంది మనం చూడంగానే వీడెదురు వచ్చాడేంట్రా బాబు అనే పరిస్థితిలో ఉంటాం. ప్రతిదాన్ని మనం ఒక నేరో మైండ్గానే చూసే పరిస్థితికి వచ్చేస్తాం. దానికి కారణం గ్రహస్థితి. అలాగే మూడవది ఏంటంటే పూర్వకర్మల్లో, అంటే మనం అంతకుముందు చేసిన కొన్ని కర్మల వల్ల, శాపాల వల్ల, అంటే పితృశాపాలు, అలాగే తల్లిదండ్రుల శాపాలు, గత జన్మల్లో ఉన్న శాపాలు, జంతు శాపాలు, ప్రాకృతికమైన శాపాలు కొన్ని ఉంటాయి. వాటిని మనం జన్మజన్మాంతరాలు తెచ్చుకుంటూ ఉంటాం. ఆ సమయంలో కూడా మనం ఏంటంటే కొన్ని విషయాలను పెద్దగా పట్టించుకోం. అంటే అవి మన మీద అంతగా పెద్దగా ప్రభావం చూపిస్తాయని కూడా అనుకోం. ఎప్పుడైనా సరే శాపాల వల్ల, అలాగే పూర్వకర్మల్లో మనం చేసుకున్న పుణ్యఫలం సరిగా లేనప్పుడు ధనం అనేది సరిగా రాదు. దాన్ని మనం ఎలా అనుకుంటామంటే ఎవరో ఏదో చేశారన్న భ్రమలో ఉంటాం. ఇప్పుడు అలాంటి భయాల నుంచి బయటపడడానికి ఈరోజు ఒక 3 తేలికైన ఉపాయాలు మీకు చెప్తాను. చాలా తేలికైన ఉపాయాలు. ఇది ఎటువంటి నియమాలు కానీ ఏమీ లేని ఉపాయాలు, తాంత్రిక ఉపాయం. ఇది కూడా తాంత్రిక ఉపాయం. అంటే దీనికి కొన్ని నియమాలు ఉండే ఉపాయాలకి కంపల్సరీగా నియమాలు పాటించాలి. ఈ ఉపాయానికి ఎటువంటి నియమాలు లేవు కాబట్టి ఎవరైనా చేయవచ్చు. మతము, జాతి, కులంతో పని లేదు, ఎవరైనా ఈ ఉపాయాన్ని చేయవచ్చు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఎందుకంటే మనకి జీవితంలో అనుమానాల వల్ల లేనిపోని సమస్యలు కొని తెచ్చుకుంటాం. అంటే గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ఉంటుంది ఈ తాంత్రిక ప్రయోగాల పాయింట్ ఆఫ్ వ్యూలో. చేతబడులు, బ్లాక్ మ్యాజిక్, దుష్టశక్తుల ప్రయోగాలు ఇలాంటి వాటి గురించి చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఇలాంటి ప్రయోగాలు జరిగాయని అనుమానం ఉన్నా సరే ఇది చేయవచ్చు. కారణం ఏంటంటే మనం ఏదైతే నిజంగా మన మీద తాంత్రిక ప్రయోగం జరిగింది అని గనక ఉంటే, చేతబడులు లాంటివి జరిగాయంటే అలాంటి వ్యక్తికి ఉండే లక్షణాలు డిఫరెంట్గా ఉంటాయి. ఆకలి ఉండదు, అన్నం తినాలని ఉండదు, అన్నాన్ని ద్వేషిస్తారు. అలాగే ముఖం మీద బొబ్బలు వస్తాయి. అంటే అది ఒక రకంగా చెప్పాలి ఏంటంటే పుండులాగా ముఖం మీద వస్తాయి. అలాంటి లక్షణాలు కలిగి ఉన్న అప్పుడు అనుకోవాలి ఏంటంటే నిజంగా జరిగిందని. నిద్ర ఉండదు, సంపాదన మీద వ్యామోహం ఉండదు, ఎప్పుడు ఏదో రకమైన భయంకరమైన ఆలోచనతో ఉంటూ ఉంటారు. అది నిజంగా జరిగితే. అలా కాకుండా మామూలుగా మనం చిన్న చిన్న విషయాలకు చెప్తాను, అది కూడా చెప్తాను. ఆ చిన్న చిన్న విషయాలు ఏంటంటే మన ఇంట్లో జ్వరాలు రావటం, అలాగే మన మీద అంటే మనకి ఆర్థికంగా కుటుంబపరంగా గొడవలు అవ్వటం, ఏదో సమస్య రావటం, అలాగే మనసులో ఏదో తెలియని భయం, అశాంతి, నీరసంగా అనిపించటం. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టరు మీకు ఎలాంటి రోగం లేదు అన్నప్పుడు సడన్గా మన మీద ఎవరో ప్రయోగం చేశారు మనం అనుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ఇది గ్రహస్థితి యొక్క, అలాగే కనుదిష్టి, నరఘోష వల్ల జరిగే పరిణామాలు. వాటిని ముడిపెట్టి చూడమాకండి. కారణం ఏంటంటే తాంత్రిక ప్రయోగాలకి, చేతబడులు లాంటి పెద్ద పెద్ద వాటికి మనం జరిగే పరిణామాలు వేరే రకంగా ఉంటాయి. ఇది ఓన్లీ నరఘోష, జనఘోష. ఇప్పుడు ఈ భయాన్ని తొలగించుకోవడానికి ఈ ఉపాయం. అలాగే మనం ఈ ఉపాయానికి కావాల్సింది ఒక వెల్లుల్లి, ఒక రెబ్బగా సరిపోతుంది. ఇందులో మొత్తం పాయ అవసరం లేదు. ఒక వెల్లుల్లి రెబ్బ, ఇలాంటి రెబ్బ,
అలాగే నిమ్మకాయ, 9 లవంగాలు కావాలి. ఇది ఏ రోజునైనా, పగలైనా, రాత్రైనా, ఎప్పుడైనా చేయవచ్చు. దీనికి ఎటువంటి నియమాలు అంటూ ఏమీ లేవు. మీరు రాత్రి పడుకునేటప్పుడు ఏం చేయాలంటే ఒక వెల్లుల్లి రెబ్బ తీసుకోండి. ఇలాంటిది ఒక రెబ్బ తీసుకొని మీ తల చుట్టూ 7 సార్లు తిప్పుకోండి. ఎలా తిప్పుతారు? ఎడమ నుంచి కుడికి, అంటే యాంటీ క్లాక్ వైజ్. ఇది మీ తలకాయ అనుకోండి. ఇక్కడి నుంచి ఇలా 7 సార్లు తిప్పుకోండి. ఎవరికి వారు చేసుకోవచ్చు. ఒకవేళ ఇబ్బందుల్లో ఉన్నవారికి వేరే వాళ్ళ పిల్లలకి తల్లిదండ్రులు కూడా చేయవచ్చు. తిప్పిన తర్వాత ఇది ఎవరు పడుకునే దిండు ఉంటుంది కదా, ఆ దిండు గలేబీలో కవర్లో పెట్టండి. తర్వాత ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత మీరు ఈ వెల్లుల్లి రెబ్బ తీసి డస్ట్బిన్లో పారేయండి. ఇలా మీరు ఎప్పుడు వీలైతే అప్పుడు చూస్తూ ఉండండి. చిత్రంగా అనిపించవచ్చు, కానీ అద్భుతమైన మార్పును చూస్తారు. ఎందుకంటే మీరు ఈ వెల్లుల్లి రెబ్బ తల కింద పెట్టుకున్న తర్వాత ఒకవేళ రాత్రి పడుకొని 24 గంటలు 12 గంటల టైంలోనే, అంటే మామూలుగా రాత్రి 10ంటికి పడుకున్నారనుకోండి, ఉదయం మీరు 6 గంటలు లేచారు, ఈలోపు వెల్లుల్లి రెబ్బ బాగా పాడైపోయింది అనుకోండి, మీ మీద నిజంగానే ప్రయోగం జరిగిందని అర్థం. ఇది పాడైపోవడం అంటే మొత్తం దగ్గరికి అయిపోవడం, చీకిపోవడం, పూర్తిగా ఇదైపోవడం, నలిగిపోవడం, దంచినట్టు నలగడం కాదు. పాడైపోవడం అంటే ఏంటంటే బాగా దగ్గరగా అయిపోవడం. అలా నిజంగా ఇది జరిగిందా, మీ మీద ప్రయోగం జరిగినట్టే. అది గుర్తుంచుకోవాలి. దీన్ని మనం ఇలా రోజు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా సమస్య నుంచి బయటపడడానికి అవకాశం వస్తుంది. అలాగే రెండో ఉపాయం చెప్తాను. ఒక నిమ్మకాయ తీసుకోండి. దాన్ని ఇలా 4 భాగాలు కట్ చేయండి. ఈ టాప్ నుంచి ఇలా అడ్డంగా కాదు, ఇలా పూర్తిగా కాకుండా కింద భాగాన్ని కట్ చేయమాకండి. ఇలా కట్ చేయండి. కట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, పూర్తిగా కట్ చేయమాకండి, కింద ఇలాగే ఉంచాలి. లోపల ఈ లవంగాల్ని 9 లవంగాలు తీసుకున్నాం కదా, 1 చూపిస్తాను చూడండి. వీటిని ఇలా గుచ్చండి. 1 2 అలాగే ప్రతి చెక్కకి 2 గుచ్చండి. 3 4 5 6 7 8 9వది ఈ మధ్యలో కింద భాగంలో వచ్చండి. చూడండి. దీనివల్ల లాభం ఏంటి చెప్తాను మీకు నేను. తర్వాత మీరు ఇలా పట్టుకొని మీ తల చుట్టూతా 7 సార్లు ఇంతకుముందు చూపించాను కదా, యాంటీ క్లాక్ వైజు తిప్పండి. తిప్పిన తర్వాత ఈ నిమ్మకాయని మీ ఇంటి బయట ఏదైనా మట్టి ముక్కడి కానీ కర్రలు పెట్టి దాంట్లో కాల్చేయచ్చు. లేదా కర్పూరం వేసి ఈ నిమ్మకాయని, కొంచెం కర్పూరం ఎక్కువ వేసి ఈ నిమ్మకాయని ఇలాగే కాల్చేయండి. ఇలా మీరు అవకాశం ఉంటే కర్రల మీద కాల్చండి, లేదంటే మామూలుగానే మీరు కర్పూరంతో కాల్చండి. తర్వాత దీన్ని ఎంతవరకు కాలినా, అంటే కొంత కాలినది పూర్తిగా కాలలేదు అని భయపడమాకండి. ఎంత కాలితే ఆ కాలిన ఈ నిమ్మకాయని యాస్టీస్గా తీసుకుని వెళ్ళి మీరు డస్ట్బిన్లో పారేయండి, లేదంటే ఎవరి తొక్కని ప్రదేశంలో పారేయండి. ఈ ఉపాయం ఉదయం రాత్రి ఎప్పుడైనా చేయవచ్చు. మరి ఏంటి లాభం ఏంటి? మీ జాతకంలో రాహుకేతు ప్రభావము, శని ప్రభావము అధికంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఏ పని చేసినా కలిసి రాదు. అలాగే మీకు మానసికంగా మీ అందరికి మీరు ఒక నిర్ణయానికి వచ్చేస్తారు.
ఏదో జరిగిందని విపరీతమైన భయం, జలస్సు, అసూయ ఇలాంటివన్నీ కూడా కలుగుతాయి. వాటి నుండి బయటపడడానికి, అలాగే ఒకవేళ మీ మీద ఎవరైనా నిజంగా తంత్రప్రయోగం జరిగితే ఆ ప్రయోగం బాధ నుంచి మీరు బయటపడతారు. ఇది ఎవరైనా చేయవచ్చు, ఆడవారు మగవారు చేయవచ్చు. అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల మీరు త్వరగా బయటపడతారు. అలాగే ఇంకొక ఉపాయం చెప్తాను. ఈ నల్లదారం ఉంది కదా, మీ పిల్లలు ఎక్కువగా చిరాకు పడుతున్నారు అనుకోండి, అంటే ప్రతిదానికి చిరాకు పడటం, ఒకదాని తర్వాత ఒకటి అనారోగ్య సమస్యలు రావడం, సరిగా అన్నం తినకపోవడం, ఎక్కువగా ఏడుస్తూ ఉండటం, చీటికి మాటికి సంబంధం లేని విషయాలకి కంప్లైంట్ చెప్పడం, అలాగే వారు దెబ్బలు తగిలించుకోవడం. దాని అర్థం ఏంటంటే చాలామంది వేరే అనుకుంటారు. గ్రహస్థితి బాగోనప్పుడు, అలాగే దిష్టి దోషం తగిలినప్పుడు ఇలాంటి అనర్థాలు జరుగుతాయి. అందుకే పిల్లలకి ప్రతిరోజు కూడా, పెద్ద పిల్లలైనా సరే ప్రతిరోజు కొంచెం ఉప్పు కలుతోనో, దిష్టి తీసుకొని మిరపకాయతోనో, చాలా వీడియోలు చెప్పాను, తీసుకుంటూ ఉంటే మనకి ఏదైతే ప్రాకృతికమైన నెగిటివ్ ఫోర్స్ ఉందో అది మన మీద తగ్గుతుంది. తర్వాత మన ఆలోచన విధానం మారుతుంది. అద్భుతంగా మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ వెల్లుల్లి కూడా మనకి అలాగే ఉపయోగపడుతుంది. ఈ తీసుకున్న వెల్లుల్లి రెబ్బని మీరు నల్లదారంతో కట్టాలి. ఎలా కట్టాలో చూపిస్తాను. గుచ్చకూడదు, అంటే మామూలుగా పచ్చిగా ఉందని గుచ్చకూడదు. దీన్ని సగానికి ఇలా కట్టండి. ఇలా గట్టిగా లాగి కట్టండి, ఇబ్బంది లేదు. మీకు చూపించడానికి కొంచెం టైం పడుతుంది. ఇలా సగానికి కట్టండి, గట్టిగా కట్టండి, ఊడిపోతుంది. ఎందుకంటే నిమ్మకాయ పట్టుకోవడం వల్ల, నిమ్మకాయ రసం వల్ల జారిపోతుంది చెయ్యి. ఇలా లాగి కట్టండి. కట్టిన తర్వాత ఇది మీ పిల్లల మెడలో మాలగా వేయండి. అలా ఒక 3 రోజులు ఉంచండి మెడలో. ఆడవారైనా మగవారైనా ఎవరైనా సరే 3 రోజులు మెడలో ఉంచుకోండి. 4వ రోజు తీసి దీన్ని డస్ట్బిన్లో పడేయండి. ఇలా మీరు చేస్తూ ఉంటే, స్నానం చేసినప్పుడు కూడా మెడలో ఉంచుకోవచ్చు అండి, ఉంచుకోవచ్చు. ఇలాంటి నల్లదారంతో మాత్రమే కట్టండి, మిగతా దారాలు కాదు, నల్లదారంతో కట్టండి. ఇది మీరు 3 రోజులు చేసిన తర్వాత 4వ రోజున డస్ట్బిన్లో పడేయండి. అలా మీరు వారానికి ఒక్కసారి చేయవచ్చు. ప్రమాదం ఎక్కువగా ఉండి ఇబ్బంది ఎక్కువగా ఉంటే మీరు 3 రోజుల తర్వాత చేయవచ్చు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. మెడలో మాత్రం ఉండాలి. చేతికి కట్టుకోవడం, జేబులో పెట్టుకోవడం కాదు, మెడలో మాత్రమే ఉండాలి. ఇదేంటంటే మనకి ప్రాకృతికమైన శక్తులు ఎప్పుడు కూడా సహాయం చేయాలనుకున్నప్పుడు దాన్ని ఒక విధానంగా వాడాలి. ఈ పదార్థము, అలాగే దారము, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య నుంచి బయటపడడానికి మనం పరిపూర్ణమైన నమ్మకంతో, విశ్వాసంతో చేస్తాం కాబట్టి ఫలితం అనేది వస్తుంది. ఇలాంటి వాటి మీద నమ్మకం లేనప్పుడు సరదాగానో, లేకపోతే అవన్నీ అంబక్ మా వేస్ట్ మాటలు ఇవన్నీ అనుకునేవారు పొరపాటు ఇలాంటి వాటిని ట్రై చేయమాకండి. ఎందుకంటే వీటిలో ఉన్న సహజమైన శక్తి ఏం చేస్తుందంటే పాజిటివ్ని, నెగిటివ్ని రెండింటిని చూడగలిగే శక్తి వీటిలో ఉంటుంది. నెగిటివ్ ఉన్నప్పుడు మనకి ఖచ్చితంగా ఆ నెగిటివ్ ఎనర్జీని తీసి పక్కన పడేస్తాయి. నమ్మకం లేనప్పుడు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వవు. ఎందుకంటే ఈ పదార్థానికి ఉన్న శక్తి ఏంటంటే మన ఆత్మశక్తిని ప్రేరేపించే గుణం ఈ మనం వాడే పదార్థానికి ఉంటుంది. కాబట్టి పరిపూర్ణమైన నమ్మకంతో, విశ్వాసంతో చేయండి. ఇవి 3 ఉపాయాలు ఎవరైనా చేయవచ్చు. ప్రయత్నపూర్వకంగా చేయండి, ఖర్చు అయ్యేవి కాదు. అలాగే ఇవి తాంత్రిక ఉపాయాలు, పదార్థానికి ఉన్న శక్తిని, మనలో ఉన్న నెగిటివ్ ఫోర్స్ తీసేసే ఉపాయాలు కాబట్టి ప్రయత్నపూర్వకంగా ప్రయత్నించేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులు షేర్ చేయండి. చాలామంది మిత్రులు మెయిల్స్లోను, కామెంట్స్లోను అనేక విషయాలు అడుగుతూ ఉన్నారు. నా వీడియోస్లోకి వెళ్ళండి, 800 పైన వీడియోలు ఉన్నాయి. మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించేయండి. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.